నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ శ్రావణిని. ఈరోజు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? మగవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆభరణాలపై అందులోనూ శ్రావణ మాసంలో ఆర్ఎస్ సేల్ ప్రారంభించేసిందండి. ఆర్ఎస్లో బోల్డ్ అన్ని ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. అందులోనూ ఎస్పెషల్లీ వెండి బంగారు ఆభరణాలైతే చెప్పాల్సిన అవసరమే లేదు. సో నేనైతే రెడీగా ఉన్నాను చూపించడానికి. మీరు రెడీగా ఉన్నారా? శ్రావణ మాసంలో అందరూ ఇష్టంగా చేసుకునేది వరలక్ష్మి వ్రతం. అయితే వరలక్ష్మి వ్రతానికి చాలా మంది వెండిలో రకరకాల ఆభరణాలతో అమ్మవారిని ఎంతో అందంగా అలంకరిస్తారు కదా. సో నేను కూడా ఈరోజు అమ్మవారిని ఎంత బాగా అలంకరించాలా అని చెప్పేసి వెండి ఆభరణాల కోసం వచ్చేసానండి ఆర్ఎస్ బ్రదర్స్కి. మరి వెండి పూజ సామగ్రిని చూపించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, చూసేద్దామా? అమ్మవారిని అలంకరించడానికి వెండి పూజ సామాగ్రి కోసం నేను వచ్చేసానండి. అయితే ఇక్కడ చూసారా మనకి ఎన్ని రకాలు కనిపిస్తున్నాయంటే అమ్మవారిని అలంకరించడానికి ఇన్ని ఉంటాయా, అందులోనూ వెండిలో ఇన్ని ఐటమ్స్ మనకి దొరుకుతాయా అనిపిస్తుంది కదా. సో వీటన్నిటి గురించి వివరంగా మనతో మాట్లాడడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? ఇక్కడ అయితే మాకు దగదగా మెరిసిపోతుంది వెండి. మాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మవారిది ఇదంతా ఏంటి? ఇదంతా గోల్డ్ పాలిషింగ్ వస్తుంది మేడం. ఓకే, మొత్తం ఎంబోజింగ్ వర్క్ వచ్చేసి మొత్తం గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది. మొత్తం కుందన్ వర్క్ అన్నీ వచ్చేసి వస్తుంది. ఇది అనేది కొత్త మోడల్ మేడం ఇప్పుడు. అవునంటే జనరల్గా నేను అంత ఫేస్ అంతా కూడా వెండితో ఉన్నవి ఎక్కువ చూశాను. బట్ ఇక్కడ అమ్మవారు మాత్రం కుందనంగా కనిపిస్తుంది. అంటే ఆ టెక్స్చర్డ్ కానీ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఈ మెటీరియల్ అంతా ఏంటి? ఇదంతా మెటీరియల్ అనేది మామూలుగా మనకు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేసింది మేడం. ఓకే, పాలిషింగ్ కూడా ఏం వెళ్ళిపోదు, లైఫ్ టైం అలానే ఉంటుంది. ఈ కలర్ కానీ టోన్ అంతా కూడా ఉంటుంది. ఉంటుంది మేడం. కానీ కొంచెం స్టోన్ వర్క్ వస్తుంది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది మనం వాడుకోవడం బట్టి. మామూలు ప్లేన్ అనేది రెగ్యులర్ మోడల్స్ మేడం. ఇది కొంచెం డిఫరెంట్ అనుకో, మేము డిఫరెంట్ గా పెట్టాలని డిఫరెంట్ గా చేయించాము ఇవన్నీ. ఓకే, ఎంత వర్త్ అండి ఇది? ఇది వచ్చేసి మనకు రఫ్లీ ఒక 25,000 అలా అవుతుంది. 20 వచ్చేసి 10,000 నుంచి కూడా ఉన్నాయి మేడం. 10,000 నుంచి ఐటమ్ ఉంది. ఐటమ్స్ ఓకే, అంటే ఇది మొత్తం ఇప్పుడు సపోజ్ అమ్మవారి మీద వాటర్ అని చెప్పేసి కలిసి మీద అంటే రకరకాలుగా కుంకుమ అవన్నీ పెడతారు కదా, దాని వల్ల కూడా ఈ టెక్స్చర్ ఏం కాదంటారా? కాదు మేడం, మామూలు మనం పొడి బట్టతో తుడిచేసుకున్నా మనకి ఏం కాదు ఇది. అంటే దాన్ని ఎలా మళ్ళా ఏ విధంగా సేవ్ చేయాలి అంటారు? మామూలు సిల్ ప్యాకింగ్ కవర్ కానీ నార్మల్ సిల్వర్ కవర్స్ దొరుకుతాయి, దాంట్లో వేసేసి పెడితే ఇలానే ఉంటుంది. కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఓకే, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? సైజులు కూడా ఉంటాయి మీకు? డిఫరెంట్ సైజెస్ వచ్చేసినాయి మేడం. ఇలా వచ్చేసి 60-80 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? వచ్చేసి 229 గ్రామ్స్ ఉంది. 229 గ్రామ్స్ ఇంక్లూడింగ్ ఈ కలుషంతో అంటున్నారా? ఓన్లీ అమ్మవారి, ఓన్లీ అమ్మవారి ఫేస్ అండి. చూడండి, చాలా వరకు మనకి ఎక్కడైనా సరే టోటల్గా వెండితో ఉంటుంది, కానీ ఆ వెండి వల్ల వైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తం వైట్గా ఉండటం వల్ల ఫేస్లో ఆ అమ్మవారి అందం, గ్లో అనేది కనిపించదు కదా. సో ఇక్కడ చూడండి, వీళ్ళు చాలా బాగా చూపించారు. అంటే అమ్మవారిలో ఇక్కడ చిన్న దగ్గర నుంచి ఐస్ కానీ ఫేస్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం అనుకుంటాం లక్ష్మీదేవి అమ్మవారు నిండుగా కనిపించాలి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు కదా అమ్మవారు. అయితే ఇది వచ్చేసి 220 గ్రామ్స్ ఉంది అని అంటున్నారు. అలాగే దీనిలో కస్టమైజ్డ్ కూడా వాళ్ళు చేస్తారంట. అంటే సైజుల వారీగా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయంట. చాలా బాగుంది కదా. ఎస్, నెక్స్ట్ ఇది కలసం అండి. అవును మేడం, ఇది కలశం చెంబు మేడం. ఓకే, చెంబు పెట్టుకోవడానికి దేవుని ఇప్పుడు అమ్మవారి ప్లేస్ పెట్టుకోవడానికి ఎక్కువ తీసుకుంటారు కాబట్టి దీని కలశం మనం ఇలా పెట్టుకోవడానికి మొత్తం సెట్ అనేది అచ్చా ఇలా వస్తుంది. డిఫరెంట్ ఉంటుంది, ఎంబోజింగ్ వర్క్. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. అమ్మవారిని మనం శారీతో అందంగా కట్టడానికి యూటిలైజ్ చేస్తామన్నమాట. అయితే ఇది కలసం చెంబు. దీని మీద చూడండి ఎంబోజింగ్లో ఉన్నాయి ఆ వినాయకుడు, లక్ష్మీదేవి, ఇలా అన్ని రకాలుగా అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ములతో ఎంతో నిండుగా ఉంది కదా ఈ కలసం చెంబు. దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇది ఎంత వెయిట్? ఇది వచ్చేసి మనకు వచ్చేసి 400 గ్రామ్స్ వస్తుంది. 400 అంటే 400 గ్రామ్స్ అంటే అప్రాక్స్గా ఎంత ఉండొచ్చు? 24,000 అలా. 24,000. ఓకే, ఇదేంటండి?
ఇక్కడ మీరు నాకు గోల్డ్ లో చూపించారు. ఇది మామూలు చెంబు పైన పెట్టుకున్నాడండి మేడం. మనకి ఇది వచ్చేసి ఇప్పుడు కలశం పెట్టేటప్పుడు ఇది మామూలుగా ఇలా పెట్టేసి అమ్మవారు ఇలా పెట్టుకున్నాడండి. అందులో చెంబు కొబ్బరికాయ మనం ఇలా పెడతారా? అమ్మవారిని పెట్టేసాం. అచ్చా, ఇప్పుడు చూసారా ఇక్కడ పైన అంతా మనకి గోల్డ్ ఫినిషింగ్ కనిపిస్తూ ఉంది. సో ఈ గోల్డ్ కాంబినేషన్కి కానీ ఒకవేళ మనం వెళ్ళాల్సి వస్తే, అంటే ఇది ఎలాగో కనిపించదు మీకు, జస్ట్ ఇక్కడ కవర్ చేసేస్తాం ఎలాగో మన శారీ కట్టినప్పుడు, రైట్? సో ఇక్కడ చూడండి అచ్చంగా గోల్డ్ అలా మెరిసిపోతుంది. బట్ ఏంటంటే సిల్వర్ మీద గోల్డ్ పాలిషింగ్ చేశారంట, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ కూడా చూడండి అష్టలక్ష్మితో ఎంతో నీట్ నక్షి వర్క్ అండి, ఇది నక్షి వర్క్ డిజైన్ చేశారండి, చాలా చాలా బాగుంది. ఇవైతే ఏంటండి అంటే ఇవి చాలా సైజులు కూడా ఉంటాయి కదా, చిన్న సైజు నుంచి కూడా సుమారుగా ఏ సైజు నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది? మనకు వచ్చేసి నక్షి వర్క్ అన్నారు అనుకోండి. ఓకే, ఇందులో వచ్చేసి మనకు 100 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్. 100 గ్రామ్స్ నుంచి దీంట్లో మనకు 1 కేజీ 2 కేజీస్ ఎంతైనా మినిమం 100 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్. ఓకే, మనకి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఇక్కడ పికాక్ అనేది, ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్. దీంట్లో ఇప్పుడు లక్ష్మీదేవి ఇవన్నీ డిఫరెంట్ కూడా ఉంటాయి మనకి. ఓకే, మినిమం 100 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ చిన్న సైజ్ అయితే. చిన్న సైజ్ అయితే నార్మల్ లైట్ వెయిట్ అయితే 40 గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర కానీ చిన్న చిన్న కుందులు పెడుతూ ఉంటారు, అవి కూడా ఉంటాయి, డైలీ వేర్ రెగ్యులర్ గా ఉంటాయి. ఓకే, అవి జనరల్ గా ఏ రేంజ్ నుంచి ఉంటాయి? 20 గ్రామ్స్ నుంచి ఉంటాయి. సో ఇవేంటంటే కస్టమైజ్డ్ గా మాకు కావాలి అంటే మీరు సైజెస్ వైజ్ గా చేయిస్తారు. చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. దీనికి ఇప్పుడు పైన డిఫరెంట్ అని పికాక్ వచ్చేసి, ఓకే, మామూలుగా ఇది ఏంటంటే పికాక్ వచ్చింది. దీని పైన ఏంటంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఇక్కడ త్రిశూలం వస్తుంది. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇందులో. ఓ నైస్. ఇంట్లో ఏదైనా పూజ అనగానే శుభసూచకంగా వాడేది అరిటాకులు, మామిడాకులు, తులసి కోట, తులసి అమ్మవారు, రైట్? అయితే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారండి. తులసి కోట చూసారు ఎంత బాగుందో. ఇదంతా కూడా అరటిగెల అనమాట, అరటిగెల అరటి ఆకులతో ఉంది. అలానే ఇదండి చెరుకు, చెరుకు కూడా చాలా మంది అమ్మవారికి ఇష్టమని చెప్పేసి వెనుక కడుతూ ఉంటారు. అంటే రెగ్యులర్గా మనం తీసుకొచ్చే ఐటెంలే, బట్ ఇవి ఏంటంటే వెండిలో ఎంతో నీట్ వర్క్తో చేశారండి, చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. అయితే ఇవి కూడా మనకి కస్టమైజ్డ్ అండి, సైజుల వైజ్ ఉంటాయి. 20 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్. ఓకే, ఇందులోనే మనకి ప్లెయిన్ కూడా వస్తుంది. అరటి జెట్టు ఇది చూసారా, ఇదేమో కలర్ఫుల్ గా ఉంది, ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ గా ఉంది. ఇందులో కావాలంటే గోల్డ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయని చెప్తున్నారు మన కోసం. అలాగే చూసారా ఇదిగోండి మామిడాకులు, శుభ సూచికంగా కలశం మీద పెట్టడానికి మామిడాకుల్ని ఇలా రెడీ చేశారనమాట, చాలా బాగున్నాయి కదా. అమ్మవారికి ఎంత అలంకరించినా తక్కువే. అలాంటిది చూడండి ఇంకా ఇక్కడ మంచి మంచి పువ్వులతో ఇక్కడ చాలా అందంగా అమ్మవారికి వెండితో ఒక మాలను రెడీ చేశారండి, కొత్తగా ఉంది. ఇది మాత్రం నిజంగా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంది. అండ్ అలానే చాలామంది పువ్వులు అంటే వెండి పువ్వులు రెడీ చేస్తారు. కొంతమంది గిఫ్ట్గా కూడా, రిటర్న్ గిఫ్ట్గా కూడా వెండి పువ్వుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం టైంలో. సో వెండి పువ్వులు బాగున్నాయి కదా. ఇలా అదే మొత్తం శారీ అదంతా అటైర్ వేయించిన తర్వాత రైట్. ఇంకా ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ మనకి చూడండి పసుపు, కుంకుమ, గంధం, వీటితో పాటు అలాగే అగరబత్తులు వెలిగించడానికి ఉండే స్టాండ్స్. దీనిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, చిన్నది పెద్దది అన్ని రకాల సైజెస్ ఉంటాయి. ఓకే అండి, ఇంకా ఈ కలశాల గురించి చెప్పండి. ఇవన్నీ సైజుల వైజ్ గా. ఓకే, మనకి ఏ సైజులో కావాలన్నా మీరు కస్టమైజ్ చేస్తారు. 100 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్. 100 గ్రామ్స్ అంటే అప్రోక్స్ ఎంత అవుతుందండి? 10,000 రూపీస్ వర్త్ అవుతుంది. కానీ ఇక్కడ వర్క్ చూడండి చాలా ఎంబోజింగ్లో ఇచ్చారు, నక్షి డిజైన్ ఇచ్చి టోటల్గా వెల్ అండ్ క్లియర్ డిజైన్ అనమాట, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి అయితే. ఎస్, ఎస్పెషల్లీ అమ్మవారికి ఇష్టమైంది అంటే అమ్మవారిని పెడతాము, అంతా బాగానే ఉంది. కానీ లక్ష్మీదేవి అందులోనూ ప్రథమ పూజ్యుడు, గణపతి లేకుండా అయితే వ్రతం కాదు కదా. సో మా కోసం చూస్తారా, ప్రథమ పూజ్యుడు ఈయన లేకుండా వ్రతం చేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా. బాగుంది కదా. ఎంత ఉంటుందండి ప్రైస్ ఇది? 4,500. లైట్ వెయిట్, దీనిలో వెయిట్స్ కూడా ఉంటాయి. వావ్, అచ్చా. లక్ష్మీదేవి అమ్మవారు ఇది చిన్నది, ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే, లక్ష్మీదేవి అమ్మవారు బాగున్నాయండి. ఎంత వెయిట్ ఉంటాయి ఇవి అప్రాక్స్ గా? అంటే చూడడానికి ఏమో పెద్దగా ఉన్నాయి కానీ లైట్ వెయిట్. నైస్. ఎస్,
అంటే ఈ సింహాసనాన్ని మనం కొనుక్కుంటే లక్ష్మీదేవికి దేనికైనా వాడుకోవచ్చు. ఇందులో కూడా మన దగ్గర ఇది చాలా మెటీరియల్ ఏంటండి? వెండి మేడం, వెండి. యాంటిక్ పాలిషింగ్ వచ్చేసి వస్తుంది. ఓకే. ఓకే. అంటే దీని స్టైలే ఇలా ఉంటుంది. యాంటిక్ పాలిషింగ్. యాంటిక్ పాలిషింగ్ ఉంటుంది. కానీ వెయిట్ చాలా ఉంది. చాలా వస్తుంది ఎంత మేడం. ఉంటుంది? ఇది ప్లస్ వచ్చి మనకు 1200 గ్రామ్స్ వస్తుంది. 1200 గ్రామ్స్. అంటే అప్రాక్స్‌గా ఎంత ఉండొచ్చు? ప్లస్ మనకి ఇది 150 అలా అవుతుంది. ఓకే. నైస్ అండి. ఇది వెయిట్ ఉంది కదా? ఇది వెయిట్ వస్తుంది మేడం, విగ్రహం. యాంటిక్ Yes. విగ్రహాలు కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. వావ్! జనరల్‌గా అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు కొబ్బరికాయ కలశం మీద పెడతారు కదా! కలశం మీద పెట్టి దానికి అమ్మవారిలాగా తీర్చిదిద్ది పెడతాము. ఒకవేళ కొబ్బరికాయ కాదు అంటే ఇలా వెండిలో కూడా కొబ్బరికాయ వచ్చేసిందండి. ఆర్ఎస్‌లో మాత్రం సూపర్బ్ కలెక్షన్ ఉంది ఇంకా. వరలక్ష్మి వ్రతం స్పెషల్‌గా అయితే ఐటెమ్స్ చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ పూజ ఐటెమ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా! మన దగ్గర ఇలానే ఇప్పుడు యాంటిక్ దీపాలు కూడా వచ్చాయి మేడం. ఓకే. ఇవన్నీ కూడా యాంటిక్ లుక్. వచ్చేసి మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే. దీంట్లో కూడా మనకు 200, 300 గ్రామ్స్ నుంచి ఉంటుంది. ఇదంతా నక్షి వర్క్ మొత్తం అండి? మషి ఎంబ్రాయిడరింగ్ వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చేసి వస్తుంది మేడం. ఎలిఫెంట్ పైన దీపాలు వస్తాయి మనకి. వావ్! అంటే ఒక సెటప్ లాగా చేసుకొని మేడం, అద్భుతంగా. మనకి అట్లా సెట్ తీసుకుంటే మొత్తం ఇలా ఇలా సెట్ ఉండిపోతుంది మనకి. ఓకే. సింహాసనం, యాంటిక్ దీపాలు, హ్మ్. చెంబు వచ్చేస్తుంది మొత్తం. ఓకే. ఇట్లా కామాక్షి దీపం. వావ్! ఇదంతా యాంటిక్ కలెక్షన్ అండి. ఒకసారి చూడండి ఇక్కడ కలశం అంటే అమ్మవారి సింహాసనం, అమ్మవారిని కూర్చోబెట్టి అటు ఇటు దీపాలతో కలశం పెట్టి దాని మీద కొబ్బరికాయతో పెట్టి ఇదిగోండి అమ్మవారి దీపం అంట. అంతా కూడా యాంటిక్ అనమాట. ఇదంతా కూడా ఒక సెట్ లాగా ఉంది. చాలా బాగుంది చూడడానికైతే. ఎప్పుడు నార్మల్‌గా ఒక సేమ్ ఒకటే స్టైల్ అని కాకుండా కొంచెం యాంటిక్ లుక్‌లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది చాలా కొత్తగా అండ్ వెరైటీగా విభిన్నంగా ఉంది అని చెప్పొచ్చు. నైస్ అండి. బట్ యాంటిక్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది కదా మేడం. ఆహా! పాలిషింగ్ లో డిఫరెంట్, కాస్ట్ లో కూడా కొంచెం డిఫరెంట్. కాస్ట్‌లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. దీని వరకు వేరు, దీని వరకు వేరు. ఇది ఏంటంటే మనకు మామూలుగా జనరల్ గా అంటే బ్లాక్ అవ్వకుండా మనకి ఇది లుక్ అనేది డిఫరెంట్. ఇది ఏంటంటే రెగ్యులర్ గా ఓకే. అమ్మవారి మొత్తం అనేది డిఫరెంట్. యాంటిక్ అనేది యాహ్! కొంచెం చార్జెస్ కూడా డిఫరెంట్ ఉంది. యెస్. ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా? జనరల్‌గా వరలక్ష్మి వ్రతం అంటే వాయనం ఇవ్వాల్సిందే. వాయనం లేకుండా లక్ష్మీ వ్రతం అయితే చెయ్యం కదా! అలాంటప్పుడు పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వీటన్నిటిని పెట్టుకోవడానికి నిండుగా ఉండే ఒక ప్లేట్ అనమాట. చూడండి ఇక్కడ ఎంత అందంగా ఇచ్చారో. దీనివల్ల ఏంటనంటే అన్ని ఐటెమ్స్ ఒక దగ్గర పెట్టుకొని తీసుకోవడానికి కానీ, పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దట్ టూ చూడడానికి చూడండి ఎంత నిండుగా అందంగా కనిపిస్తున్నాయో. ఆర్ఎస్ బ్రదర్స్, ఆర్ఎస్ జ్యువెలరీలో మాత్రం వెండివి అమ్మవారివి చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంటే వెరైటీ వెరైటీగా ఉన్నాయి. ఎప్పుడు రెగ్యులర్‌గా చూసేవి కాకుండా ఇక్కడ చూడండి టోటల్‌గా ప్యూర్ వెండి అనమాట. టోటల్‌గా వెండితో మాత్రమే ఉంది. అయితే కొంతమందికి ఇలా వెండి వద్దండి మాకు కళగా కావాలి, ఫేసు అందంగా ఉండాలి అనుకునేవారు ఉంటారు. అలా అనుకున్నప్పుడు ఇదిగోండి ఇలా వెళ్ళొచ్చు. చక్కగా నీట్‌గా నిండుగా డిజైన్ హైలైట్ చేశారు. ఇక్కడ బంగారం కానీ ఏవైనా సరే అమ్మవారిని చాలా ముద్దుగా చూయించారు. ఇంకా కొంచెం కావాలి బ్రైట్‌గా వెళ్ళాలి అని అనుకుంటే చూసారు కదా! ఇంకా కొంచెం గ్రీన్ ఎంబ్రాయిడరీ లాగా అన్నిటిని కూడా అంటే గ్రీన్ కలరు, రెడ్ కలర్, గోల్డ్ కలర్‌తో ఇంకా చాలా నిండుగా కనిపించేలా చేశారు. అయితే దీంట్లో వచ్చేసి మనకి చాలా సైజులు కూడా ఉన్నాయి. ఇది వెరీ స్మాల్ అనమాట. బట్ నాకు తెలిసి స్మాల్ చాలా మంది తక్కువ యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఈ సైజ్ అయితే వాడేస్తారు కదండీ! 120 గ్రామ్స్ అని రెగ్యులర్ గా 120 గ్రామ్స్ అనేది రెగ్యులర్. రెగ్యులర్ ఓకే. సైజ్ మన ఫేస్ అమ్మవారు పెట్టుకున్న లుక్ అనేది డిఫరెంట్ కదా. యెస్. అంటే స్మాల్ మామూలు చిన్న. స్టార్టింగ్ మన దగ్గర అన్ని వాల్యూబుల్ ఉంటాయి. స్టార్టింగ్ అయితే మీకు స్టార్టింగ్ అంటే మనకి కస్టమైజ్డ్ కూడా మీరు చేస్తారు ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు. రెడీగానే ఉంటాయి మన దగ్గర. రెడీగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజ సామాగ్రి ఏ ఐటమ్ అయినా సరే అండి ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంది. నేను చెప్పిన దాంట్లో ఎస్పెషల్గా అయితే ఈరోజు అమ్మవారి విగ్రహం అంటే అమ్మవారి ఆ ఫేస్ ఉంది చూసారా, కళగా ఉంది. దానికి తగ్గట్టుగా ఆ మాల చాలా కొత్తగా విభిన్నంగా కనిపించింది. ఓకే శ్రీకాంత్ గారు, మరి ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి స్పెషల్ మీరైతే చూపించారు మాకు ఐటమ్స్. మరి ఏంటి శ్రావణ మాసం ఆఫర్ ఏమన్నా ఉందా? ఉంది కదా మేడం. మన దగ్గర వచ్చేసి ఇప్పుడు చార్జెస్ ఏమనే ప్లేన్ ఐటమ్ కానీ నో మేకింగ్ నో వేస్టేజ్ చార్జెస్. నో మేకింగ్ నో వేస్టేజ్. ఓకే. ప్లేన్ ఐటమ్ ఏది తీసుకున్నా నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్. ఓకే. మన దగ్గర జనరల్ గా ఇలా సెట్ తీసుకున్నా ఇలా తాంబూలాలు ఇవన్నీ తీసుకున్నా కానీ నో మేకింగ్ నో వేస్టేజ్ చార్జెస్. ఓకే. ఇలా ఏ ఐటమ్ తీసుకున్నా ప్లేన్ ఏ ఐటమ్ తీసుకున్నా నో మేకింగ్ నో వేస్టేజ్ చార్జెస్. ఎస్, ప్లెయిన్ గా ఇలాంటి ఐటమ్స్ మనం తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ అండి. చూడండి ప్లెయిన్ ఐటమ్స్ అయితే రియల్లీ గుడ్ అనమాట. అండ్ ఈవెన్ ఇంకొక విధంగా చెప్పాలంటే ప్లెయిన్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఎస్. ఇంకెందుకు ఆలస్యం, మరి ఆర్ఎస్ జ్యువెలర్స్కి వచ్చేసేయండి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అంతా కూడా పూజ సామాగ్రి అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. అందులోనూ శ్రావణ మాసంలో స్పెషల్ ఆఫర్ అని చెప్పేసి నో మేకింగ్ నో వేస్టేజ్ అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి.
మాసంలో స్పెషల్ ఆఫర్ అంటూ పెట్టేసి ఇక్కడ చూస్తే అంతా ఇదేదో చాలా హెవీ వెయిట్ లాగా కనిపిస్తున్నాయి కదా. అయితే చాలా లైట్ వెయిట్ అంటూ మనతో హఫీజ్ గారు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే సార్. ఏంటి శ్రావణ మాసం స్పెషల్ చాలా లైట్ వెయిట్ అంటున్నారు, మాకు చూస్తే ఇక్కడ చాలా హెవీగా కనిపిస్తున్నాయి. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి లైట్ వెయిట్. మా దగ్గర 8 grams నుంచి నెక్లెస్ స్టార్ట్ అవుతుంది. 8 grams నుంచి నెక్లెస్ స్టార్ట్ అంటే చూసేద్దాం. ఇది లైట్ వెయిట్, ఇది 12 grams వస్తుంది మనకి. 12 grams జనరల్ గా చిన్న పిల్లలకి ఎప్పుడైనా పెట్టాలి అని అనుకుంటే గిఫ్టింగ్ కోసం అని ఆలోచిస్తే చాలా డౌట్ అండి. ఎప్పుడు ఒక చిన్న సింపుల్ బ్యాంగిల్ అనో లేదా ఒక చైన్ అనో ఇలాంటివి ఆలోచిస్తాం, ఎందుకంటే ఎక్కువ వెయిట్ అనేది చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ దీన్ని చూడండి, నిజంగా కిడ్స్ కి ఒకవేళ గిఫ్టింగ్ చేయాలి అని అంటే జస్ట్ 12 grams అనమాట. చాలా బాగుంది కదా. దాంట్లోనే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, చాలా కలెక్షన్ అన్ని డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి మోడల్స్. ఇప్పుడు అంతా బాగా నడుస్తున్నాయి ఈ ట్రెండ్ కూడా. ఇంత లైట్ వెయిట్ లో హెవీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రేట్ పెరుగుతున్న గోల్డ్ రేట్ లో కూడా ఇలా లైట్ వెయిట్ కూడా బాగా తీసుకుంటున్నారు. ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కదా, కొద్దిగా ఏంటంటే లైట్ వెయిట్ లో జ్యువెలరీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన ఇలా తీసుకుంటున్నారు. చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్. ఎంత ఉన్నాయి అప్రాక్స్ గా, ఎంత అవుతుంది? ఈ రఫ్ గా మీకు 120 130 అలా అవుతాయండి. రఫ్ గా 130 రఫ్ గా అంటే 85,000 నుంచి స్టార్ట్ అవుతాయి నెక్లెస్ లో. మా దగ్గర 85,000 నుంచి 130 150 దాకా వస్తాయి. ఇది స్టైల్లో టర్కీలో. ఇవేంటండి? ఈ హారాలండి, అన్ని హారం నక్షి టైపు. ఎంత హెవీగా ఉంది. ఇవన్నీ కొరల్స్ తో కాంబినేషన్ అంతా. చాలా హెవీగా అనిపిస్తుంది కదండి. పట్టుకున్నాక నాకు తెలిసింది ఏంటంటే ఇది కొంచెం లైట్ గా ఉందండి. చూడడానికి మాత్రం హ్యాండ్ మేడ్ అంతా గట్టి ఎంత హ్యాండ్ మేడ్ వర్క్. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. ఎంత ఉందండి దీని వెయిట్? వెయిట్ వచ్చి మీకు టోటల్ కంప్లీట్ సెట్ వచ్చి మీకు 126 ఉంది గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చి 108 ఉంది. వా, చూసిరా, ఇది జనరల్ గా చూస్తే ఒక 200 grams ఎబో మాత్రం కనిపిస్తుంది లుక్ కదా, కానీ చూస్తే జస్ట్ 108 grams అంటే ఫిదా అయిపోవాల్సిందే. చాలా బాగుంది. డిజైన్ కూడా లేటెస్ట్ కొరల్స్ కాంబినేషన్స్ వస్తాయి. రైట్. వర్క్ డిజైన్ మీద కూడా వర్క్ వస్తుంది, స్టోన్ వర్క్. ప్లేన్ మీద అంతా డిజైన్ వర్క్ వస్తుంది అంతా కంప్లీట్. ఇవన్నీ కొరల్స్ వస్తాయి. ఇదంతా కొరల్స్. ఇది కూడా డైమండ్ టెక్స్చర్ డైమండ్ ప్యాటర్న్, ఇది డైమండ్ స్టైల్ డైమండ్ ప్యాటర్న్ ఇచ్చారు మీరు. చాలా బాగుంది. అంతా మన ఓన్ కస్టమైజ్ ఉంటుంది అంతా. ఇది కస్టమైజ్డ్. మనకి ఒకవేళ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ కస్టమైజ్డ్ కావాలి అంటే చేసిస్తాం. ఇదర్ ఫోటో ఉన్నా అది చేయమంటే అది కూడా చేసిస్తాం. ఓకే. దాంట్లోనే ఇది కూడా డిఫరెంట్. ఇది లాకెట్ మనకి రిమూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, తిరుగుతూ ఉంటుంది లాకెట్. లాకెట్ అనేది అంటే ఒక్కొక్క టైంలో ఒకటే ఐటమ్ ని వేసుకొని ఒకసారి వెళ్ళిన తర్వాత బిట్ బోరింగ్ అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు లాకెట్ ని ఇలా ట్రెండ్ చేసి దీనికి తగ్గట్టుగా వడ్డానం జుమ్కీస్ పెట్టుకుంటే ఆ ప్యాటర్నే వేరేలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఐటమ్ కూడా చూస్తే చాలా హెవీగా ఉంది. అబ్బా, ఒక్కటి పెట్టుకుంటే చాలండి, ఫంక్షన్ అదిరిపోతుంది. కానీ ఎంత వెయిట్ ఉంది సార్ ఇది? టోటల్ గ్రాస్ 170 ఉంది. నెట్ వెయిట్ వచ్చి 143. 300 ఎబో గ్రామ్స్ లా కనిపిస్తుంది చూడడానికి అయితే నాకు. సూపర్ అండి, చాలా బాగుంది. దాంట్లో ఇది మన బొట్టుమాల స్టైల్. బొట్టుమాల స్టైల్. ఎస్, కొంతమంది ట్రెండ్ ని ఫాలో అవుతూ బొట్టుమాల అని చెప్పేసి రామమాల ఇలాంటివి మాలలు మనకి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయి ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇంకోటి బొట్టుమాల స్టైల్ అనమాట. కొంచెం ట్రెడిషనల్ యూటిలైజ్ చేసుకోవాలి, ఆ ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి ప్రియారిటీ చూపిస్తారు. అనేది డిటాచబుల్ లాకెట్ తీసి పూసల దండలోకి చైన్ లో కూడా వేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిటాచబుల్ ఇచ్చారు. అంటే ఈ లాకెట్ ని నార్మల్ గా కొరల్స్ కానీ పాల్స్ కానీ అలాంటి వాటిలో యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 in 1 పర్పస్ యూటిలైజ్ అవుతుంది. కొంచెం హెవీ పార్టీ అనుకోండి, ఈ లెవెల్లో వెళ్ళిపోవచ్చు. లేదు పర్లేదు కొంచెం సింపుల్ అనుకోండి, చక్కగా ఏ కొరల్స్ లోనో ఆ లాకెట్ ని యూటిలైజ్ చేయొచ్చు. నైస్ అండి. దీని వెయిట్ ఎంత ఉంది? దీని వెయిట్ వచ్చి మీకు 91 grams ఉంది గ్రాస్ వెయిట్. ఓకే. 83 నెట్ వెయిట్. 83 నెట్ వెయిట్ అంటే అప్రాక్స్ గా ఎంత అవుతుండొచ్చు? 83 అంటే మీకు ఇది రఫ్ గా 5.5 దాకా అవుతుంది. 5.5 లో మంచిగా 2 in 1 పర్పస్ వచ్చేస్తుంది. రైట్. దాంట్లోనే బొట్టు స్టైల్ కుందన్స్ వస్తాయి. అచ్చా, ముత్యాలు కుందన్స్ కాంబినేషన్. బొట్టు స్టైల్, బొట్టుమాల. బొట్టుమాల. బొట్టుమాల ఇది లాంగ్ హారంలా వాడొచ్చు నాకు తెలిసి. ఐ గెస్ వడ్డానంలా కూడా పెట్టొచ్చండి.
కానీ చాలా వెయిట్ గా ఉంది. గట్టి చేత కదా, హ్యాండ్ వర్క్ కదా, కొద్దిగా వెయిట్ పడతాయి బిళ్ళలు. ఎంత వెయిట్ ఉంటుందండి ఇది? ఇది వచ్చి టోటల్ మీకు గ్రాస్ వెయిట్ వచ్చి 151 ఉంది, నెట్ వెయిట్ వచ్చి 92 గ్రామ్స్. 92 గ్రామ్స్. 2-in-1 పర్పస్ వాడచ్చు, వడ్డానం కమ్ ఇది. ఓకే, నైస్. దాంట్లోనే ఇది హారం స్టైల్ మనకి, వడ్డానం కమ్ ఇది హారం. వడ్డానం అంటే ఎలా అండి ఇది? ఇట్లాగా ఇదే అయిపోతుంది వడ్డానం అంటే. వెనక రివిటింగ్ ఉంటాయి, ఆ రివిటింగ్స్ కిందకి ఎలాగంటే ఇలా ఓకే, వడ్డానం దాన్ని సెట్ సెట్ చేసుకోవచ్చు. మనకి పెట్టుకునేటప్పుడు సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, వడ్డానం అయిపోతుంది. అచ్చా, హారం కావాలంటే హారంలా చేసుకోవచ్చు. చాలా మంది ఒకసారి హారంగా వాడిన తర్వాత మళ్ళీ అదే వాడాలా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు 2-in-1 పర్పస్ అనమాట. మీరు ఏంటంటే లాంగ్ హారంగా దీన్ని వాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వెనుక హుక్స్ అటాచబుల్ ఉందండి. ఆ హుక్స్ ని కనుక మనం కొంచెం ఇలా అటాచ్ చేసేసుకుంటే ఇది వడ్డానంగా కూడా యూజ్ అవుతుంది. బాగుంది కదా? ఇది వెయిట్ ఎంత ఉంటుంది? ఇది వెయిట్ వచ్చి మనకి 72 గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్. 60 గ్రామ్స్ నెట్ వెయిట్. 60 గ్రామ్స్ లైట్ వెయిట్ లో బాగుంటుంది. ఎస్, అది 60 గ్రామ్సే, బట్ చూడడానికి అయితే ఒక 90 గ్రామ్స్ లా కనిపిస్తుంది కదా. దాంట్లోనే ఇలా నెక్లెస్ కూడా ఉంటాయి, మొజనెట్స్ టైప్. మొజినెట్స్ ఈ మధ్య కాలంలో మొజినెట్స్ అనేది వెరీ ఫేమస్, చాలా ట్రెండీగా నడుస్తూ ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ ఉన్న సెట్ ఉందా అండి? మ్యాచింగ్ దొరుకుతాయండి. మ్యాచింగ్ దొరుకుతాయి. ఒకవేళ లేకపోయినా మనం ఆర్డర్ మీద చేసిస్తాం, కస్టమైజ్ చేసిస్తాం. ఓకే, మొజినైట్స్ దాంట్లోనే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి, ఒక స్టైల్ దాంట్లో ఇది కొద్దిగా డిఫరెంట్. ఎంత వెయిట్ ఉంటాయి ఇవి? ఇవి 30 గ్రామ్స్ 35 గ్రామ్స్ లో వచ్చేస్తాయి. 30-35 గ్రామ్స్ అంటే సింపుల్ గా లైట్ వెయిట్ లో. అంటే ఈ మొజినైట్స్ కి ఎలా వెయిట్ చేస్తారండి? వెయిట్ లెస్ అవుతుందండి, స్టోన్ వెయిట్ లెస్ అవుతుంది. స్టోన్ కాస్ట్ సెపరేట్ ఉంటుంది. స్టోన్ కాస్ట్ ట్యాగ్ మీద వచ్చేస్తుంది మన డీటెయిల్ అంతా. ఓకే, టోటల్ గ్రాస్ వెయిట్ ఇది 58 ఉంది, స్టోన్స్ పోగా 42 నెట్ గోల్డ్ ఉంది. అచ్చా, దానికి మన నెట్ గోల్డ్ క్యాలిక్యులేషన్ జరుగుద్ది. ఓకే, ఆ స్టోన్ కాస్ట్ అనేది సెపరేట్ మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది. యా, నైస్. ఆల్మోస్ట్ అంతా డైమండ్ రిప్లికా ఇచ్చారు కదా. రిప్లికా అంతా yes, కాంబినేషన్. this is awesome చాలా అండి. బాగుంటుంది, యూనిక్ పీస్ అది. ఇది నవరత్నాలు. చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నవరత్నాలు చూడండి, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? డైమండ్ పీస్ లా ఉంది కదా. నిజం చెప్పాలంటే ఇది డైమండ్ ఏనండి. డైమండ్ లో సేమ్ కాపీ కూడా ఉంది. దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దింపేశారు అండ్ లైట్ వెయిట్ లో చాలా బాగుంది. నవరత్న ఏమంటారు, నవరత్న నెక్లెస్ అనొచ్చు. నవరత్నాల నెక్లెస్, నవరత్నాలతో నెక్లెస్ బాగుందండి. అమ్మవారు, నవరత్నాలు, డైమండ్ ఫినిషింగ్ చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. దీని వర్త్ ఎంత? వెయిట్ కూడా తక్కువ, ఇది 24 గ్రామ్స్ మీకు గ్రాస్ వెయిట్, ఓకే, 20 గ్రామ్స్ నెట్ వెయిట్. 20 గ్రామ్స్ లో ఇంత లైట్ వెయిట్ లో మీకు హెవీగా కనిపిస్తుంది. సూపర్. చిన్న డ్రెస్సెస్ మీద పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా ఒక పెట్టుకున్నా మంచి బాగుంటుంది. సింపుల్ పార్టీ అకేషన్స్ బాగుంటుంది. కి వెల్ అండ్ గుడ్. దాంట్లోనే ఇది కూడా డిఫరెంట్, ఓకే, ముత్యాలతో కాంబినేషన్. ఇదంతా థ్రెడ్డింగ్ లో రూబీస్. ఒకప్పుడు దీన్ని ఏదో అంటారు కదండి, పూసలు వేసి వాడేవారు, రూబీ బీట్స్ అవి పూసలు అవి. ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్ లో వస్తుంది అన్నమాట, గోల్డ్ వర్క్ లో బీట్స్ వచ్చి కాంబినేషన్ నడిచేది. నైస్. దాంట్లోనే అన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, ఓకే, అన్ని డిఫరెంట్ మోడల్స్. ఇవాడ గుట్ట పూసలు టైప్, ఇది గుట్ట పూసలు రూబీ విక్టోరియా స్టైల్ అండి. విక్టోరియన్ వర్క్, విక్టోరియన్ yes, గుట్ట పూసల వర్క్. ఈ మధ్యకాలంలో విక్టోరియన్ కూడా వెరీ వెల్ అండ్ గుడ్ అండి, బాగా వెళ్తుంది. ఎందుకంటే ఆ లైట్, ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ డైమండ్ లుక్ అన్నమాట. ఇదంతా కూడా విక్టోరియన్ లుక్ ఉంది. నైస్. దీని ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇది వచ్చి మీకు 55 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంది, ఓకే, 41 నెట్ ఉంది. రఫ్లీ మీకు ఇది 41 అంటే మీకు 350 దాకా వద్దు, 3 lakhs దాకా వద్దు, రఫ్ 3 lakhs వరకు అవుతుంది. బట్ బ్యూటిఫుల్. ఇప్పుడు దానికి మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంటే మీరు ప్లాన్ చేస్తారు? ఉంటాయి, రెడీగా ఉంటాయి, కొద్దిగా ఇంచుమించు కలిసేవి. లేకపోతే ఎగ్జాక్ట్ కావాలంటే చేసిస్తాం, కస్టమైజ్ చేసిస్తాం. దాంట్లోనే ఇలా గాజులు కూడా వస్తాయి మీకు, దక్షిలో డైమండ్ ప్యాటర్న్, ఇవి కూడా గోల్డ్ లో డైమండ్ ప్యాటర్న్. డైమండ్ కి ఎక్కడ తక్కువ కాదు అన్నట్టుగా చేశారండి వర్క్. మీరు చూడండి, అసలు ఆ షైన్ కానీ ఆ డైమండ్ లుక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే దింపేశారు. నార్మల్ గా చూస్తే ఇది డైమండ్ అని అనేసుకుంటారు.
నైస్ అండి. అండ్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి కదా. తక్కువ పెట్టానండి. ఎంత ప్రైస్ అవుతాయి ఇప్పుడు మామూలుగా సింగిల్ బ్యాంగిల్ అంటే? ఈ సింగిల్ 2 సెట్ ఇది యాక్చువల్లీ. ఓకే. సింగిల్ కావాలంటే మనం తీసుకోవచ్చు. 47 గ్రామ్స్ ఉంది ఇది. ఆహా. నా రెండు కలిపి ఒకటే అయితే మీకు 24 గ్రామ్స్. 24 గ్రామ్స్ అంటే మీకు రఫ్ గా 180 దాకా అవుతుంది సింగిల్ బ్యాంగిల్. సింగిల్ బ్యాంగిల్. నైస్. దాంట్లో నక్షి స్టైల్ ఇది. ఓకే. నక్షిలో ఎమరాల్డ్ కాంబినేషన్. ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ లక్ష్మీదేవి. చాలా మంది లక్ష్మీదేవి అమ్మవారిది కావాలి అని ఇష్టంగా చేయించుకునే వాళ్ళైతే ఉంటారు. చూడండి ఇక్కడ ఎంబోజింగ్ లో ఉంది అండ్ చాలా చాలా బాగుంది అనమాట. ఎమరాల్డ్స్ తో ఇచ్చారు. బ్యూటిఫుల్ వర్క్ ఇది, నక్షి వర్క్ చాలా బాగుంది. ఇది ఎలా ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? ఇది వచ్చి మీకు 2 బ్యాంగిల్స్ వచ్చి 55 గ్రామ్స్ ఉన్నాయండి గ్రాస్ వెయిట్. ఓకే. నెట్ వెయిట్ వచ్చి 49. 49. రైట్. దాంట్లో పచ్చి వర్క్. పచ్చి వర్క్ రూబీ ఎమరాల్డ్ సీజెడ్ కాంబినేషన్. ఇవన్నీ కూడా బ్రైట్ కలెక్షన్స్ అన్ని బ్రైడల్ అండి. మంచి బ్రైట్ కలెక్షన్ అండి. ఒక పెళ్లి కూతురు వచ్చి ఇలా సెట్ ఓవరాల్ గా ఉండే కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్రైట్ కి అయితే సూపర్ కలెక్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే లైట్ వెయిట్ లో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం హెవీ లుక్ లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రైస్ అయితే మనకి ఎలా ఇస్తారో ఏంటో కూడా కనుక్కుందాం. శ్రావణ మాసం ఏమన్నా స్పెషల్ ఆఫర్ నడుస్తున్నాయండి మా దగ్గర. 3% నుంచి విఏ ఉంది. ఓకే. 3% నుంచి మనకి బ్యాంగిల్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. డైలీ వేర్, పార్టీ వేర్ బ్యాంగిల్స్ మీద, జుమ్కీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆఫర్. హారాల మీద కూడా ఉన్నాయి. అన్నిటి మీద ఆఫర్స్ నడుస్తున్నాయి. అచ్చా. అన్నిటి. నైస్. దాంట్లోనే ఇది ఒకటి గుట్టపూసల హారం అంటారు. గుట్టపూసలు ఎమరాల్డ్ చాన్బాలి మోడల్. ఇక్కడ చూసారా చాంద్ బాలీస్ తో డిజైన్ వచ్చిందనమాట. గొట్టుపోస్తులు అంటారు కదా, ఒక మంచి ట్రెడిషన్ ఐటమ్ అండి ఇది. దీంతో పాటు ఇక్కడ చాంద్ బాలీస్ వచ్చాయి. దీనికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కూడా చాంద్ బాలీస్ తో తీసుకుంటే అసలు ఇంకా ఆ బ్రైడ్ కి ఇంకా వేరే కలెక్షన్ అవసరం ఉండదేమో, అంత బ్యూటిఫుల్ గా ఉంది. 2-in-1 ఇది వడ్డానం కమ్ ఇది. ఎస్ ఇది 2-in-1 కూడా అండి. దాంట్లోనే వడ్డానాలు కూడా మన దగ్గర లైట్ వెయిట్ 120-130 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 120-130 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మోపులు ఉంటాయి. ఓకే. సో దానికి సెపరేట్ మనం బెల్ట్ కావాలంటే బెల్ట్ చేయించుకోవచ్చు అని. అచ్చా. లేదు అంటే థ్రెడ్డింగ్ అనేది మనం పెట్టించుకోవచ్చు. ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది? 120 నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర 250-300 అలా నడుస్తూనే ఉంటుంది. ఓకే. డిపెండ్ మన ఇప్పుడు అంతా ఏంటంటే ఇలా నడుస్తుంది ఎక్కువ. ఎందుకంటే ఇలా ఫ్యాన్సీగా కనిపిస్తే దీనికి మనకు గోల్డ్ బెల్ట్ చేయించుకుంటారు చాలా మంది. ఓకే. అలా కాంబినేషన్. నైస్. మంచి డిజైన్ అండి. మంచిగా పికాక్స్ తో లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెట్టారు. ముద్దుగా ఉంది డిజైన్ అంతా కూడా. అండ్ వెల్ అండ్ గుడ్ స్టోన్స్ కదండి. స్టోన్స్ అండి. అంతా సీజెడ్ సరోస్కి ఈ సౌత్ సీ పల్స్ అంత. ఇది అంతా సౌత్ సీ పాల్. ఒక గోల్డ్ బాల్. ఇలా పైన లక్ష్మీదేవి పైన అంతా రెడ్ రూబీస్ ఇవన్నీ పికాక్స్. నైస్ వర్క్. టూ గుడ్. ఇవేంటండి? ఇది 3D అండి. ఇప్పుడు లేటెస్ట్ గా డైమండ్ కాపీలో 3D వర్క్ ఇప్పుడు నడుస్తున్నా. డైమండ్ పీస్ మీరు చెప్తే గానీ తెలియదు. అవును. సరోస్కి అని మీరు చెప్తే గానీ తెలియదు. డైమండ్ అనుకుంటా. ఇది నిజం చెప్పాలి అంటే మీకు డైమండ్ లాగానే కనిపిస్తుంది కదా, కానీ డైమండ్ కాదండి. స్వరోక్సి ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ పీస్ అన్నమాట. డైమండ్ కాదు అని మనం చెప్తే తప్ప నాకు తెలిసి తెలియదేమో. దీని వెయిట్ ఎంత ఉంటుందండి? దీని వెయిట్ వచ్చి మీకు 115 ఉంది మేడం గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చి మీకు 93 గ్రామ్స్ ఉంది. 93 గ్రామ్స్. నైస్. దాంట్లోనే ఇది డిఫరెంట్ కలెక్షన్. నెమలి లక్ష్మీదేవితో కాంబినేషన్. ఇంకొంచెం హెవీగా కొద్దిగా. దీనికి తగ్గట్టుగా గానే మనం జుమ్కీ గాని ఈ స్టైల్ లో మ్యాచింగ్ ఉంటాయి. జుమ్కీ కూడా దొరుకుతాయి. చాలా బాగుంటుంది. కాంబినేషన్ దొరుకుతాయి అలా జుమ్కీస్ కూడా సెట్ లాగా మీకు కావాలంటే మొత్తం. ఇలా సింపుల్ సెట్ అండి. చూడడానికి హెవీగా ఉంది కదా. ఈ నెక్లెస్ లాంగ్ హారం వేసుకొని ఆ జుమ్కీస్ పెట్టుకుంటే ఐ థింక్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. ఒక బ్రైడ్ కి కావాలి అంటే అది చాలా బాగుంది కదా. గాజులు అన్ని మ్యాచింగ్ దొరుకుతాయి సెట్ లాగా. అండ్ మీరు కావాలంటే కస్టమైజ్ కూడా చేస్తారు. మాక్సిమం దొరుకుతాయండి. ఒకవేళ మీరు ఏమైనా మోడల్ అని అనుకుంటే అలా చేయాలనుకుంటే మేము అలా కూడా చేసిస్తాం. చాలా మంది డైమండ్ కి ఇక్కడ మాకు రిప్లికా కావాలి అనుకునే వాళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడు అంతా ఇలాగే నడుస్తుంది మ్యారేజెస్ అని ట్రెండ్. ఇప్పుడు డైమండ్ తీసుకోవాలనుకోండి 10 లక్షలు 20 లక్షలు అవుతాయి. ఇది అనుకోండి మీకు 8 లక్షలు 5 లక్షల్లో వచ్చేస్తాయి. అలా ఇది 2-in-1 సేమ్ లైక్ సేమ్ బొట్టు స్టైల్. ఇది లాకెట్ లాగా ప్లేస్ చేసుకోవచ్చు.
అన్ని లక్ష్మీదేవులేనండి. చాలా వరకు చాలా మంది వరలక్ష్మి వ్రతంలో కాసులు కొనుక్కుంటూ ఉంటారు. అంటే ప్రతి ఇయర్ కొనుక్కొని అవి ఒక 10-15 అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకునే వాళ్ళకి ఒక వెల్ అండ్ గుడ్ సజెషన్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. వాటి త్రూ కాసుల పేరు ఎలా చేయొచ్చు, లేదా కొరల్స్ లో కానీ వాటిని యాడ్ చేసి డిజైన్ చేయడం, అలా కస్టమైజ్డ్ కూడా ఇక్కడ ఉందండి. నెక్స్ట్ జుమ్కాస్. ఎస్, అమ్మాయిలకి ఎస్పెషల్లీ నెక్కి ఏది వేసుకున్నా వేసుకోకపోయినా ఒక మంచి డ్రెస్ కి ఎలివేట్ అవుతూ ఈ జుమ్కాస్ లాంగ్ గా పెట్టారనుకోండి, మోర్ దెన్ ఎనఫ్ కదా. సో జుమ్కాస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. దీని వెయిట్ ఎంత? దీని వెయిట్ వచ్చి మీకు 38 గ్రామ్స్ ఉందండి, గ్రాస్ వెయిట్. 30 గ్రామ్స్ నెట్ వెయిట్. 30 గ్రామ్స్ చూడడానికి అయితే 30 గ్రామ్స్ లాగా లేదండి. ఐ థింక్ నేను అనుకున్నాను 40-45 ఉంటుంది అనుకున్నా. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అంటే ఎంబోజింగ్ ఇచ్చారు, ఏమంటారు, బాగా ఎక్కువ వెయిట్ ఉన్న దానిలో అనిపిస్తుంది ఐటమ్ అయితే. బట్ చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది. బ్యూటిఫుల్ నక్షి డిజైన్ లో బాగుంది కదా, చాలా హెవీగా సాలిడ్ గా కనిపిస్తున్నాయి. దీని వెయిట్ ఎంత? దీని వెయిట్ వచ్చి మీకు 41 గ్రాస్ ఉంది. 37 నెట్ వెయిట్. 37 వేసుకుంటే ఒక 6-7 తులాస్ లాగా అనిపిస్తుంది. దీన్ని చూస్తే మాత్రం కన్ఫామ్ గా 6 to 7 తులాస్ అంటారండి. ఎందుకంటే ఇక్కడ మీరు డిజైన్ చూడండి, చాలా అంటే చాలా పెద్దదిగా అండ్ చాలా సాలిడ్ గా కనిపిస్తుంది. ఏదో లైట్ వెయిట్ లాగా అయితే అనిపించట్లేదు. ఈవెన్ నా ఫీల్ పట్టుకుంటే కూడా అదే అలానే అనిపిస్తుంది. జనరల్ గా లైట్ వెయిట్ అనుకోండి, కంగ్ అనే సౌండ్ వస్తుంది కదా, అలా తెలియట్లేదు. ఇది చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది. 37 గ్రామ్స్ అంటే అప్రోక్స్ గా ఎంత అవుతుంది? 37 అంటే మీకు ఇది 280 దాకా అవుతుంది. 280 వరకు అవుతుంది. ఇది గుట్టపూసల టైప్. yes, గుట్టపూసలు ఇది ఒక డిజైన్ అండి. డిజైన్ గుట్టపూసలు ఇది ఒక డిజైన్. ఓకే, ఇందాక చూసాం కదా ఇలా మ్యాచింగ్ సెట్ లాగా. రైట్, ఆ సెట్ లాగా కూడా వేసుకో. యా, ఇలా వేసేసుకుంటే ఇంకా నాకు తెలిసి ఏం అవసరం లేదు. చక్కగా ఈ హారం విత్ జుమ్కాస్ అన్నమాట. పార్టీలో మొత్తం మనల్ని చూడాలి. నైస్. ఇది కూడా బాగుంటుంది, ముత్యాలతో కాంబినేషన్. వావ్, చాలా వరకు గోల్డ్ లో అండి లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆ లెంత్ వచ్చినా ఆ అందం కనిపించదు అంటారు. బట్ ఇది చూడండి బ్యూటిఫుల్ గా ఉంది. అంటే పైన వచ్చేసి మంచిగా నెమలి పికాక్ డిజైన్ ఇచ్చి, ఆ తర్వాత మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి, దాంతో ఒక చిన్న డైమండ్ లుక్ ఉందండి. ఇక్కడ డైమండ్ అంటే రిప్లికా, ఐ థింక్ డైమండ్ పచ్చి వర్క్ అంటారు. చాలా బాగుంది. అండ్ చాలా తక్కువ, 34 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, 30 గ్రామ్స్ నెట్ వెయిట్. జస్ట్ 30 గ్రామ్స్ అంట, చాలా బాగుంది కదా. 30 గ్రామ్స్ నైస్ అండి. నిజంగా కూడా 30 గ్రామ్స్ లాగా లేదు. ఇది అదే మనకి నక్షి వర్క్. ఇది నక్షి డిజైన్ లో. ఓకే, ఇది వచ్చి 36 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, 24 గ్రామ్స్ నెట్ వెయిట్. 24 గ్రామ్స్ అంటే ఇవన్నీ కూడా మీరు వెయిట్ తీసేస్తాం, లెస్ అయిపోతుంది. ఇవన్నీ ఎమరాల్డ్స్, ఇవన్నీ ముత్యాలు. ఓకే, ఇదంతా పైన మీకు కెంపు పచ్చ కాంబినేషన్. ఇక్కడ చిన్న చిన్న వైట్ స్టోన్స్ కూడా వస్తాయి మీకు దాంట్లో కాంబినేషన్. దీంట్లో ఎలిఫెంట్ లా పికాక్స్ లా ఉంటాయి. పికాక్ డిజైన్ వచ్చింది. ఎంత అన్నారు వెయిట్? ఇది వెయిట్ వచ్చి 24 గ్రామ్స్ నెట్ వెయిట్. నెట్ వెయిట్ 24 గ్రామ్స్ అంట. అంటే అప్రాక్స్ ఎంత పడుతుంది? 24 అంటే మీకు 1.5 దాకా అవుతుంది. 1.5 లో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, శ్రావణ మాసం ఆర్ఎస్ జ్యువెలర్స్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. ఎస్పెషల్లీ చూడడానికి ఏమో చాలా హెవీగా కనిపిస్తూ లైట్ వెయిట్ లో డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, షాపింగ్ చేసేయండి. థ్యాంక్ యూ.